ఓకే డాక్టర్, పేషెంట్కి బ్రెయిన్లో బ్లీడింగ్ ఉందన్నారు, సర్జరీ చేశారు, అయిపోయింది. బట్ బ్రెయిన్ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పేషెంట్ని ఐసీయూకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? పేషెంట్ని డైరెక్ట్ రూమ్కి కానీ వార్డ్కి కానీ షిఫ్ట్ చేయొచ్చు కదా, ఫ్యామిలీతో పాటు ఉంచొచ్చు కదా, ఐసీయూలో ఎందుకు మానిటర్ చేస్తున్నారు? Because surgery may be over, but the critical phase has just begun. ఎస్పెషల్లీ ఎర్లీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మనకి ఏంటంటే బ్రెయిన్లో స్వెల్లింగ్ రావడం, బ్లీడింగ్ మళ్ళీ రికరెన్స్ రావడం, సీజర్స్ రావడం, బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే న్యూరలాజికల్ డిటెరియోరేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ 48 to 72 అవర్స్. దానికోసం మనం క్లోజ్గా ఐసీయూలో మానిటర్ చేస్తూ ఉంటాం. ఐసీయూలో మనం చేసేది ఏంటంటే పేషెంట్ని క్లోజ్గా కాన్షియస్ లెవెల్స్ మానిటర్ చేయడం, తర్వాత కనుబొమ్మల రియాక్షన్ ఎలా ఉంది రెగ్యులర్గా ఎవ్రీ అవర్ మానిటర్ చేసుకోవడం, తన లిమ్ రెస్పాన్స్ ఎలా ఉంది, కొత్తగా ఏదైనా పక్షవాతం డెవలప్ అవుతుందా, ఏదైనా లిమ్లో మూవ్మెంట్ ఏమైనా తగ్గిపోతుందా, బీపీ ఏమైనా ఫ్లక్చువేట్ అవుతుందా, ఆక్సిజనేషన్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అండ్ వెంటిలేషన్ కంటిన్యూస్గా మనం అసెస్ చేస్తూ ఉంటాం. అవసరం అయితే పేషెంట్కి మళ్ళీ వెంటిలేటర్ సపోర్ట్ పెట్టడం కానీ, ఫిట్స్ వస్తే ఫిట్స్కి ప్రాపర్గా ఇమీడియట్గా మేనేజ్ చేయడం కానీ, లేదంటే పేషెంట్ కాన్షియస్నెస్ తగ్గిపోతున్నప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మనం రిపీట్ సిటీ స్కాన్ చేయించుకోవడం కానీ, అండ్ బ్రెయిన్తో పాటు అంత పెద్ద ట్రామా ఉన్నప్పుడు మిగతా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ ఏంటంటే హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం స్ట్రెస్ కార్డియోమైపతి అని అంటాం. అంటే ఎటువంటి పెద్ద స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, అంత పెద్ద సివియర్ బ్రెయిన్ ఇంజరీ అయినప్పుడు హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల బీపీ కానీ, ఆక్సిజనేషన్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్తో పాటు కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ మనం మానిటర్ చేసుకోవడానికి ఎవ్రీ అవర్ మనం ఐసీయూలో మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ మనం మానిటర్ చేస్తూ ఉంటాం. సో బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత స్మాల్ న్యూరలాజికల్ చేంజెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్లూస్ అవ్వచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే ఐసీయూలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మానిటరింగ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ యాక్టివ్ పోస్ట్ ఆపరేటివ్ న్యూరో క్రిటికల్ కేర్ అండ్ ఇట్ ఈస్ డిజైన్ టు డిటెక్ట్ ది కాంప్లికేషన్స్ ఎర్లీ అండ్ ఇట్ ప్రొటెక్ట్ ది రికవరింగ్ బ్రెయిన్. సో బ్రెయిన్ సర్జరీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్, అంత పెద్ద సర్జరీ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ పేషెంట్స్ విల్ బీ ఆన్ వెంటిలేటర్ సపోర్ట్ అండ్ దే విల్ బీ షిఫ్టెడ్ టు ఐసీయూ. మరి పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు గొంతులో ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్లో ఉండరు. సో వెంటిలేటర్ మీద ఉన్న బ్రెయిన్ ఇంజరీ పేషెంట్ అనేది మాట్లాడట్లేరు. బట్ పేషెంట్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది డాక్టర్స్కి ఎలా తెలుస్తుంది? మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీలో ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. పేషెంట్ని పడుకోబెడుతున్నారు, అలాగే ఉంచుతున్నారు, పేషెంట్ అట మాట్లాడట్లేదు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. బట్ మరి అతను ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అనేది మనకు ఎలా తెలియాలి? సో మనం ఓన్లీ స్పీచ్ మీదనే డిపెండ్ అవ్వమండి. రిపీటెడ్గా మనము ఐసీయూలో న్యూరలాజికల్ ఎగ్జామినేషన్స్ చేస్తూ ఉంటాం. అండ్ కనుబొమ్మల రియాక్షన్ ఎలా ఉంది, లైట్ వేసినప్పుడు రియాక్ట్ అవుతున్నాయా లేదా, లేదంటే పేషెంట్కి మనం కమాండ్స్ ఇచ్చినప్పుడు తను ఫాలో చేస్తున్నాడా లేదా, హ్యాండ్ అండ్ లెగ్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా హ్యాండ్లో కానీ లెగ్లో కానీ ఏదైనా వీక్నెస్ వస్తుందా, బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్సెస్ అంటే తన కాఫ్ కానీ అలాంటివన్నీ ఎలా ఉన్నాయి, దగ్గగలుగుతున్నాడా లేదా. సెడేషన్ మనం రెగ్యులర్గా సెడేషన్ ఇవ్వం, కాసేపు సెడేషన్ కూడా ఆపి చూస్తాం. ఆ సెడేషన్ రెడ్యూస్ చేసినప్పుడు పేషెంట్కి న్యూరలాజికల్ రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ మనం బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, ఆక్సిజనేషన్, వెంటిలేటర్, టెంపరేచర్ అండ్ ఇవన్నీ అదర్ ఆర్గన్ ఫంక్షన్స్ కూడా మనం రెగ్యులర్గా అసెస్ చేస్తూ ఉంటాం. క్లినికల్ ఇండికేషన్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ రిపీట్ స్కానింగ్ చేయించుకోవడం, అవసరమైన ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా మనం గ్రాడ్యువల్గా రీఅసెస్ చేస్తూ వెంటిలేటర్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉంటాం. సో ఇంప్రూవ్మెంట్ అనేది ఒక్క ల్యాబ్ రిపోర్ట్ ఆర్ ఒక్క స్కాన్ రిపోర్ట్ బట్టి కాదు, ఇట్ ఈస్ ఎ ట్రెండ్ ఇన్ ఐసీయూ, ఇట్ ఈస్ ఎ హవర్ బై హవర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఐసీయూ అండ్ ఇట్ ఈస్ ఎగ్జామినేషన్ బై ఎగ్జామినేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఐసీయూ. వీ లుక్ అట్ వెదర్ ది బ్రెయిన్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ది బాడీ ఆర్గన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ నాట్. సో బ్రెయిన్ సర్జరీ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయినాక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉన్నారు, కంటిన్యూస్గా డాక్టర్ సెడేషన్ ఇస్తూనే ఉన్నారు. ఫ్యామిలీకి ఇమ్మీడియట్గా ఒక డౌట్ వస్తుంది, ఒక ఫియర్ వస్తుంది, అసలు పేషెంట్ ఎందుకు లేవట్లేడు, బ్రెయిన్ ఆపరేషన్ సక్సెస్ అయింది అని అన్నారు కానీ ఇంకా పేషెంట్ ఎందుకు లేవట్లేడు. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ పేషెంట్ని బ్రెయిన్ సర్జరీ తర్వాత ప్రొలాంగ్ సెడేషన్లో ఉంచరు. బట్ కొంతమంది సెలెక్టెడ్ క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ని సెడేషన్లో మనం డెలిబరేట్గా కంటిన్యూ చేయాల్సిన క్లినికల్ రీజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనం మెకానికల్ వెంటిలేటర్ మీద పేషెంట్ని పెట్టినప్పుడు, వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నప్పుడు దెర్ విల్ బి ఎ బిగ్ ట్యూబ్ ఇన్సైడ్ హిస్ థ్రోట్. గొంతు లోపల అంత పెద్ద ట్యూబ్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు టాలరేట్ చేయరు. సో మెకానికల్ వెంటిలేషన్ టాలరేట్ చేయడానికి, పెయిన్ అండ్ అజిటేషన్ కంట్రోల్ చేయడానికి, ఆక్సిజన్ డిమాండ్ని మనం రెడ్యూస్ చేయడానికి ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్లో బ్రెయిన్లో ఎడిమా డెవలప్ అవుతుంది బ్రెయిన్ ఇంజరీ తర్వాత. సో అట్లాంటి బ్రెయిన్ ఎడిమాని మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా మనం పేషెంట్కి సెడేషన్లో ఉంచాల్సి వస్తుంది. మీన్వైల్ డాక్టర్స్ బ్రెయిన్ కండిషన్ని, హీమోడైనమిక్స్ని, ఆక్సిజనేషన్ని అండ్ అదర్ పారామీటర్స్ని, అదర్ ఆర్గన్ ఫంక్షన్ని కంటిన్యూస్గా రీఅసెస్ చేస్తూనే ఉంటారు. పేషెంట్ స్టేబుల్ అవుతున్నప్పుడు, క్లినికల్లీ అప్రోప్రియేట్ అనిపించినప్పుడు సెడేషన్ని మనం గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేస్తూ న్యూరలాజికల్ స్టేటస్ని మనం అసెస్ చేస్తూ ఉంటాం. సో సెడేషన్ అంటే నెసెసరీలీ
పేషెంట్ రికవరీ అవ్వలేదు అనే మీనింగ్ కాదు. కానీ కొన్నిసార్లు సెడేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కేర్ఫుల్లీ కంట్రోల్డ్ పార్ట్ ఆఫ్ క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెడేషన్ మనం ఎందుకు ఇస్తున్నామో, ఎంతసేపటి వరకు ఇస్తున్నామో, ఎంతసేపటి తర్వాత మనం సేఫ్గా రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో డోంట్ వరీ దట్ పేషెంట్ బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత సెడేషన్ ఇచ్చిండు కాబట్టి తను లేవట్లేదు, అంతేగాని బ్రెయిన్ సర్జరీ సక్సెస్ అవ్వలేదు అని కాదు.